హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మలై చికెన్ అయితే చేస్తున్నాను. మలై చికెన్ చేయడం కోసం అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక 3 టీ స్పూన్ అంతా కర్డ్ అయితే వేసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడంతా లవంగాల పౌడర్ అయితే వేసుకున్నాను. అలాగే ఇది ఫ్రెష్ క్రీమ్, ఇంట్లో తీసిన ఫ్రెష్ క్రీమ్, ఇది పాల మీద మీగడ. ఇది మంచిగా బీట్ చేసుకొని అది కూడా ఒక 3 టీ స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ లెమన్ అయితే కట్ చేసుకొని జ్యూస్ అయితే తీసుకొని వేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలిసేలా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని అయితే ఒక ½ అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. మంచిగా మ్యారినేట్ అయితే చికెన్ అనేది మంచిగా జ్యూసీలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మలై చికెన్కి కాంబినేషన్గా అయితే నేనైతే చపాతీ అయితే చేస్తున్నాను, ఫోల్డెడ్ చపాతీ. ఇక్కడ నేను 3/4 కిలో గోధుమ పిండి అయితే తీసుకున్నాను, అదే ఆశీర్వాద్ ఆట. ఇందులో టేస్ట్కి సరిపడినంత 1 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నాను. ఒక చాయ్ గ్లాస్ అంతా మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కూడా మిక్స్ చేసుకున్నాను. ఇలా పాలు వేయడం వల్ల చపాతీలు అనేవి మెత్తగా అయితే ఉంటాయి. మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటామో చపాతీలు అనేవి అంత స్మూత్గా అయితే వస్తాయి. ఇలా అయితే ఎయిర్ లేకుండా అయితే పిండిలో మంచిగా అయితే కలుపుకోవాలి. అప్పుడే చపాతీలు అనేవి మంచిగా ఫ్లఫీగా స్మూత్గా అయితే ఉంటాయి. మనకి పొరలుగా రావాలంటే చపాతీ అనేది మనం పిండిని కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది. మంచిగా ఒక 15 మినిట్స్ అయితే మంచిగా కలుపుకొని పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒక ½ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చికెన్ అయితే 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను. ½ అవర్ మ్యారినేట్ చేసుకున్నా కూడా చికెన్ అనేది బాగానే ఉంటుంది, కానీ నేను ఇక్కడ 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను. ఇక్కడ చికెన్లోకి ఒక 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి అయితే సన్నగా అయితే కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేయడానికని ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాను. ఒక దాల్చిన చెక్క, 2 ఇలైచి, ఒక 5-6 మిరియాలు, ఒక బగారాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది త్వరగా ఫ్రై కావడానికి కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. ముందుగా మనం చికెన్లో అయితే మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము, ఇందులో కూడా కొంచెం అయితే వేస్తున్నాను. మీరు చూసుకొని అయితే వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో అయితే వేసుకోవాలి. చికెన్ మొత్తం ఇందులో వేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. చికెన్లో ఉన్న వాటర్ రిలీజ్ కావడానికి ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో నుండి ఇప్పుడే తీసాం కదా, కూల్గా ఉంటుంది. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం పక్కన పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ అయితే ఉంది కదా, అది మంచిగా బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ½ కప్ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకున్నాను. మ్యారినేట్ చేసేటప్పుడు ఒక 3 టీ స్పూన్ అయితే అందులో వేసి మ్యారినేట్ చేసుకున్నాను. మిగతాది ఇలా అయితే బీట్ చేసుకుంటున్నాను. బీట్ చేసుకుంటూ అందులో ఉన్న మిల్క్ అయితే పక్కన పెడుతున్నాను, పక్కన పడేసాను. ఇలా మంచిగా బీట్ చేసుకున్నాక మనకి ఇలా బటర్ అయితే రెడీ అవుతుంది. చూసారా మనకి బటర్ ఎంత బాగా వచ్చిందో.
మనం ఎంత బాగా బీట్ చేస్తే బటర్ అనేది అంత త్వరగా అయితే వస్తుంది. ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న బౌల్ ఉంది కదా, అందులో ఒక టీ గ్లాస్ అని వాటర్ అయితే వేసి ఇందులో అయితే వేసుకుంటున్నాను. నేను కొంచెం ఏది వేస్ట్ చేయనన్నమాట. మనకి కొంచెం గ్రేవీ కావాలి కదా చపాతీలలోకి, అందుకనే కొన్ని వాటర్ అయితే వేసి ఇలా వేసుకున్నాను. ఇది కొంచెం కుక్ అయ్యే వరకు అయితే ఒక 10 మినిట్స్ అయితే లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకున్నాను. 10 మినిట్స్ తర్వాత మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ బటర్ని అయితే ఇందులో వేసుకోవాలి. నేను ఇంట్లో తీసిన పాల మీద మీగడనే ఇలా బటర్లా అయితే చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఈ మలై చికెన్ ట్రై చేయకుండా ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. చపాతీలలోకి అయితే చాలా బాగుంటుంది. నేను ఇది సండే రోజు అయితే చేస్తున్నాను. వ్లాగ్ పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసి ఒక 10 మినిట్స్ అయితే మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నాను. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మనకి ఇది మొత్తం ఫ్రైలా కూడా చేసుకోవచ్చు రైస్లోకి, కానీ మనం చపాతీలోకి తినాలంటే కొంచెం గ్రేవీ కావాలి కదా, అందుకనే ఇలా చికెన్ అయితే కొంచెం గ్రేవీ పెట్టి అయితే వదిలేసాను. అంతే ఫ్రెండ్స్, మలై చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ సెటప్ ఏంటి అనుకుంటున్నారా? నేను చపాతీలు చేయడానికి ఇలా అయితే సెట్ చేసుకున్నాను. మన చపాతీ పిండి అయితే మంచిగా నానిపోయింది. ఇది కూడా 1/2 అవర్కి ఎక్కువనే నానింది. మా బాబుని పడుకోబెట్టి నేనైతే చపాతీలు అయితే చేయడానికి కూర్చున్నాను. ఈరోజు మా సిస్టర్ అయితే వచ్చింది, అందుకే ఇలా అయితే చికెన్ను చపాతీలు అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ ఆయిల్ను గీ రెండు మిక్స్ చేసి అయితే చపాతీలు అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే మధ్యలో ఆయిల్ పెట్టైనా చేసుకోండి. మనం చపాతీలు చేసుకునే ముందు మళ్ళీ ఒకసారి పిండి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ఒకసారి చేసిన తర్వాత మధ్యలో గీయును ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా ట్రయాంగిల్లా అయితే ఫోల్డ్ చేసి చపాతీలు అయితే చేసుకుంటున్నాను నేను. ఇలానే అన్ని చపాతీలు అయితే ఇలానే చేసుకున్నాను. చపాతీలు చేసేది కూడా చూపిస్తుంది అనుకోకండి, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తారని చపాతీలు చేయడం అయితే చూపించాను, కానీ కాలవడం అయితే చూపించలేదు, ఎందుకంటే నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇలానే అన్ని చపాతీలు అయితే త్వరగా అయితే చేసి రెడీ చేసుకొని తర్వాత కాల్చుకున్నాను. అంతే ఫ్రెండ్స్, మన మలై చికెన్ ఫోల్డెడ్ చపాతీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్ యూ.